నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఏప్రిల్ 28, 2025 రోజున కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రను మార్కెట్ రోడ్ లోని వెంకటేశ్వర టెంపుల్ వద్ద ప్రారంభించి టవర్ సర్కిల్ మీదుగా వీక్లీ మార్కెట్, గాంధీ రోడ్, మహాత్మా గాంధీ గారి విగ్రహం వద్ద వరకు యాత్రను చేపట్టారు. ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథన్ పెరుమాల్, డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు, పరిశీలకులు సమిల శ్రీనివాస్, గ్రంథాలయ కమిటీ చైర్మన్ సత్తు మల్లేశం గారు, కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాసరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యేలు కట్కం మృత్యుంజయం, ఆరేపల్లి మోహన్ గారు, డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, కంటెస్టెడ్ ఎమ్మెల్సీ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత ఉడ్కూరి నరేందర్ రెడ్డి గారు, డిసిసి ఉపాధ్యక్షులు మడుపు మోహన్, సెక్రటరీ జమాలుద్దీన్ గారు, మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ తాజుద్దీన్, జనరల్ సెక్రటరీ లయక్ ఖాద్రి గారు, మాజీ కార్పొరేటర్లు పత్తే మోహన్, పడిశెట్టి భూమయ్య, మల్లికార్జున రాజేందర్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డివిజన్ల వారి అధ్యక్షులు వంగల విద్యాసాగర్, మెత్కు కాంతయ్య, కర్ర రాజశేఖర్, మూల జైపాల్, పొచ్చయ్య, మల్లేశం రమేష్, మాజీ కార్పొరేటర్ లింగంపల్లి శ్రీనివాస్ గారు, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్లు భాస్కర్ రాజు, సతీష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ, సిటీ కాంగ్రెస్ బషీర్, షెహన్షా, మెహరాజ్ గారు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్యప్రసన్న రెడ్డి గారు, ఎదురుగట్టపల్లి మాజీ సర్పంచ్ ప్రభాకర్ గారు, కరీంనగర్ మండల కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుపతి రామరెడ్డి గారు తదితర నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు పాల్గొన్నారు. month of November, Honorable Congress President Mallikarjuna Kharge ji, Honorable Congress President has been here. After long back has become a Dalit President of the Indian National Congress. And the Mallikarjuna Kharge garu insulted in the Parliament Rajya Sabha our LOP, the leader of the opposition, our beloved leader Rahul Gandhi also insulted in the Rajya Sabha. And Jai Bhim slogan is a Dr. Bhima Rao, Dr. Ambedkar is a policy program have been insulted in the Rajya Sabha. That is why entire nation we are stand in this slogan. This slogan, I told that it is not a simply slogan, not for any community in favor of this slogan, irrespective of community, irrespective of religion, irrespective of all political party, now united to start this slogan. This slogan definitely it will be create impact in India. Today the BJP Sarkar, the divided in the country, the divided rule, it's not a good. The divided rule happened by the British Sarkar. The British Sarkar, whatever they did, the same Sarkar, they are doing it now. So we are against the BJP Sarkar policy, rules, program. So in this today, in Karimnagar City Congress Committee President and Karimnagar Rural District Congress Committee President, all members, all cadres unitedly saying that Home Minister Amit Shah should be stepped down immediately. That is our voice. That voice must be very clear. We are clear, bold stand must be the resignation to the Amit Shah, Honorable President of India. President of India should say that, insist the Home Minister should step down this Home Minister. That is our demand. Thank you very much.
అన్నకి చూడు అధ్యక్షురాలకి ఇతర సెల్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ దీన్ని సక్సెస్ చేసిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. మీడియా మిత్రులందరికీ కూడా మరి ఈ జై బాపు అనే కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టడం జరిగింది? ఏఐసిసి 100 ఏళ్ల క్రితం మహాత్మా గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షులుగా ఉండి మరి ప్రజలు ఈరోజు మహాత్మా గాంధీని మరిపించి గాడ్సేను ప్రజల ముందుకు తీసుకొస్తా ఉన్నారు. గాడ్సేను దేశ భక్తుడని చిత్రీకరిస్తా ఉన్నాడు. గాంధీని ద్రోహిగా చిత్రీకరిస్తా ఉన్నారు. మతతత్వ శక్తులు అదేవిధంగా బీజేపీ వాళ్ళు ఈరోజు మహాత్మా గాంధీని మరిపించే విధంగా వాళ్ళ విధానాలు కాబట్టి
మళ్ళొకసారి ప్రజలకు తీసుకురావాలి. ఆయన ఆలోచన విధానం, ఆయన ఏ విధంగా స్వాతంత్ర్యాన్ని అహింసా ధోరణిలో పట్టుకొచ్చినాడో, శాంతియుతంగా ఎన్నో ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన గొప్ప మహానుభావుడు మహాత్మా గాంధీ. ఆయనను స్మరించుకుంటూ 100 ఏళ్ళైంది. 1925లో ఏఐసిసికి అధ్యక్షులు ఉండే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి. మరి ఈ రోజు ఆయన అధ్యక్షత చేపట్టి ఈ సంవత్సరానికి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ప్రజలందరికీ మహాత్మా గాంధీని మర్చిపోతున్నారు. అందుకే ఈరోజు మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర ఈ యొక్క కార్యక్రమాన్ని ముగింపు కార్యక్రమం చేపట్టాం. మరి ఈరోజు జై భీమ్, మళ్ళీ సంవిధాన్ 70 సంవత్సరాలైంది రాజ్యాంగం ఏర్పడి. రాజ్యాంగం రచించిన వారు అంబేద్కర్ గారు. ఆయన ఆలోచన విధానాన్ని ప్రజలకు తీసుకెళ్లాలి. మరి పార్లమెంటులో జై భీమ్ ఏమంటారయ్యా మీరు, మానేయండి అని అమిత్ షా అన్నారు. ఆయన సిగ్గు శరం లేకుండా ఏది పడితే అది మాట్లాడి ఒక గొప్ప నాయకుడిని, ఒక మేధావిని, ప్రపంచ మేధావిని అవమానించే విధంగా అమిత్ షా మాట్లాడాడు. దాన్ని ఖండిస్తా ఉన్నాం. దానికి ఆయన క్షమాపణలు చెప్పాలి. ఆయన ఏమాత్రం కూడా పదవిలో కొనసాగే అర్హత కూడా లేదని మీకు తెలియజేస్తా ఉన్నాం. ఒక దొంగ, ఒక రౌడీ షీటర్, ఒక గూండాలాగా వ్యవహరిస్తా ఉన్నారు వాళ్ళు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి, ప్రజలకు ఈ సందేశం ఇవ్వాలి. మొన్నటిసారి ఎన్నికల్లో 400 వస్తే ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తా అన్నాడు. రాజ్యాంగం మార్చడంలో ఉద్దేశం ఏంటి? వాడ అంబేద్కర్ విగ్రహం వెలుస్తా ఉన్నది. ఇది కంట్రోల్ చేయకపోతే రేపు దళితులు కానీ, బహుజనులు కానీ, బలహీన వర్గాలు కానీ మనల్ని వెంటాడే ప్రమాదం ఉన్నదన్న ఉద్దేశంతో జై భీమ్ని అనకుండా చేయడమే వాళ్ళ ఉద్దేశంగా ఉన్నది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా గమనించాలి. మరి మొన్న జరిగిన కాశ్మీర్లో పహల్గామ్లో జరిగినటువంటి హత్య, టెర్రరిస్టులు చంపేసిన సామాన్య ప్రజల గురించి మరి మనం ఒక్కటి గమనించాలి. వాళ్ళ ప్రభుత్వంలోనే జరుగుతూ ఉన్నాయి. పార్లమెంట్ మీద అటాక్ జరిగింది బీజేపీ ప్రభుత్వంలో. మరి పుల్వామా దాడి జరిగింది వాళ్ళ హాయంలో. మోడీ గారు అయితే 2001లో ముఖ్యమంత్రిగా ఉండి 2002 ఎన్నికలకు గోద్రా అల్లర్లను సృష్టించి ఒక వర్గాన్ని 2000 మందిని చంపినటువంటి ఘనత ఆ బీజేపీ పార్టీది. ఇదంతా కూడా మీరు గమనించాలి, నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకనంటే ఈరోజు బీజేపీ ఒక వర్గాన్ని తప్పకుండా పతనం చేయాలి, ఒక వర్గాన్ని ఏమాత్రం ఈ దేశంలో ఉంచకూడదన్న కుట్రలు, ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మైనారిటీలను వెంటాడుతూ ఉన్నారు, క్రైస్తవులను వెంటాడుతూ ఉన్నారు, సిక్కులను, అదేవిధంగా పార్సీలను, ఏ ఇతర వర్గాల మైనారిటీలు ఎంతమంది అయితే ఉన్నారో ఈ దేశం, వాళ్ళందరికీ ప్రమాద గట్టికలు మోగుతా ఉన్నాయి. కాబట్టి మనమందరం కూడా యునైటెడ్ గా ఉండి ఈరోజు రాజ్యాంగ ప్రకారంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవడం కోసం తప్పకుండా మీరందరూ కూడా అండగా ఉండాలి. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ను మళ్ళీ మనం తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉన్నదని తెలియజేస్తూ మీరు జై సంవిధాన్. భారతీయులమైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాం. మాకు సార్వభౌమత్వం, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగం నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల, మత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక, పేద లాంటి ఏ రకమైన భేదాలు లేక అందరికీ సమాన బాధ్యత రాజ్యాంగం కల్పి ఇటీవల రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పు, విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి, అహింసలను మూల సూత్రంగా మనకు బోధించి మహాస్ఫూర్తిగా మనుషులను అంటూ
రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కు ఇచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధి అంకిత భావం అహర్నిశలు కృషి చేస్తామని ప్రమాణం చేస్తున్నాము. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, జై కాంగ్రెస్. डी न्यूज़ KNR, प्लीज सब्सक्राइब. अस्सलाम वालेकुम, नमस्कारम.